అనుకున్న ర్యాంక్ ఎక్కడికి పోవాలి? ఆ ర్యాంక్ అనుకున్నారు కదా! ఆ ర్యాంక్ మీకు రావాలనుకుంటే ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వాలి. సో టుడే వీడియోలో అయితే మనం ఎంసెట్‌లో ఒక టాప్ ర్యాంక్ తెచ్చుకోవడం ఎలా? ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తే మనకు టాప్ ర్యాంక్ వస్తుంది? సో ఈ వీడియోలో క్లియర్‌గా నేను చెప్తాను. ఒక స్ట్రాటజీ అయితే ఉంది. స్ట్రాటజీ మీన్స్ రోడ్ మ్యాప్ ఉంది. ఆ రోడ్ మ్యాప్‌ని క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. సో అప్పుడు మీకి ఒక ఐడియా వస్తుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇప్పటి వరకు అసలు ప్రిపరేషనే స్టార్ట్ చేసిండరు. బట్ ఏం పర్లేదు ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎగ్జామ్‌కి ఇంకా 40 డేస్ ఉంది. ఆ 40 డేస్ కరెక్ట్‌గా మనం ప్రిపేర్ అవుతే ఒక బెస్ట్ స్ట్రాటజీగా ప్రిపేర్ అవుతే అప్పుడు నీకి టాప్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు నేను ఈ వీడియోని మీకు చేయడం కూడా ఎందుకంటే ఈ 40 డేస్ లోనే టాప్ ర్యాంక్ తెచ్చుకోవడం ఎలా? దానికి రోడ్ మ్యాప్ నేనైతే క్రియేట్ చేశాను. మీరు చేయాల్సిందంతా ఏమంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడాలి. అలానే నేను చెప్పే స్టెప్స్ అనేది మీకు క్లియర్ గా ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను బెస్ట్ స్ట్రాటజీ అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను చాలా రిసోర్సెస్ అయితే కలెక్ట్ చేసి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో చాలా రిసోర్సెస్ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. ఎలా ఆ రిసోర్సెస్ ని యూజ్ చేసుకోవాలి ఎంసెట్ ప్రిపరేషన్ కి అనేది కూడా చెప్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియోకి అయితే 100 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. ఆ 100 లైక్స్ అయితే టార్గెట్ కంప్లీట్ చేసేయండి. సో ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఒక బెస్ట్ ర్యాంక్ వస్తుంది. అలానే ఒక టాప్ కాలేజీలో సీట్ అనేది వస్తుంది. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ సో ఎంసెట్ కి ఒక రోడ్ మ్యాప్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే నేనైతే క్రియేట్ చేశాను. ఆ స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఆ కొన్ని క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పాలి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మీరు చేసే మిస్టేక్స్ గురించి నేను ఈరోజు చెప్తున్నాను. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ డైలీ బుక్స్ ఓపెన్ చేస్తుంటారు. ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని బుక్స్ ఓపెన్ చేస్తుంటారు. బట్ ఇంట్రెస్ట్ రాదు. ఇంట్రెస్ట్ ఎందుకు రాదు? కరెక్ట్ వేలో మీరైతే స్ట్రాటజీ కంప్లీట్ చేయకుండా ఉంటారు. లేకుంటే ప్రిపరేషన్ అనేది కరెక్ట్ వేలో లేకుండా ఉంటుంది. అంటే ఎలా చదవాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఏ టాపిక్స్ ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ లోనే చాలా మంది అయితే టైం వేస్ట్ చేస్తుంటారు. సో నెక్స్ట్ సెకండ్ వన్ యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటారు. సో యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారు అంటే ఈ వీడియో కూడా చూస్తున్నారు. యూట్యూబ్ వీడియోస్ చాలా వీడియోస్ చూసింటారు. బట్ టైం వేస్ట్ అయితే చేస్తున్నారు. బెస్ట్ ఒక మీకు ఏ వీడియోస్ చూడాలి, ఏ టాపిక్స్ మీద వీడియోస్ చూడాలి అనేది మీకు ఐడియా లేదు. బట్ వీడియో చూస్తున్నారు అంతే. సో మీరు ఒక స్ట్రాటజీని ఫాలో అయినారంటే అప్పుడు మీకు తెలుస్తుంది. సో ఏ కాన్సెప్ట్ మీద వీడియో చూడాలి. అప్పుడు మీకు ఆ టాపిక్ తెలిసిందంటే ఆ టాపిక్ వీడియోనే మీరు చూస్తారు. సో పర్ఫెక్ట్ గా ఆ టాపిక్ ని స్పెసిఫిక్ గా మీరు చూస్తారు. బట్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ అయితే మీరు చూస్తుంటారు. ఐ మీన్ టాప్ ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలి, నెక్స్ట్ ఏపీ ఎంసెట్ లో మీకు చీట్ కోడ్స్ ఉంటాయి. ఆ చీట్ కోడ్ వీడియోస్ చూస్తుంటారు. అలా చాలా వీడియోస్ అయితే చూస్తుంటారు. బట్ మీరు ప్రిపరేషన్ లో అలాంటి వీడియోస్ అయితే చూడకూడదు. అది చూడాలి. బట్ ఎప్పుడు ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయ్యాక అది కూడా మనం యూజ్ చేయాలి. ఎందుకంటే ప్రిపరేషన్ ఒకటే కాదు, స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. మనం చీట్ కోడ్ యూజ్ చేయాలి. ఎప్పుడైతే మనకి ఆ క్వశ్చన్ తెలియకుండా ఆన్సర్ తెలియకుండా ఉంటుందో అప్పుడు మనం అది చూడాలి. సో మీరేం చేస్తున్నారంటే ఫస్ట్ చీట్ కోడ్స్ యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ చీట్ కోడ్స్ యూజ్ చేస్తే మీకు పర్ఫెక్ట్ ర్యాంక్ అనేది రాదు, టాప్ ర్యాంక్ అనేది రాదు. సో ఆ టాప్ ర్యాంక్ తెచ్చుకోవడానికి కోసమే ఈ వీడియో నేను చేశాను. సో అలానే ఈ వీడియోలో మీకు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో బెల్ ఐకాన్ ఎందుకు ఆన్లో పెట్టుకోవాలంటే నెక్స్ట్ నేను ఏదైనా ఎంసెట్ వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంక వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ రైట్ స్ట్రాటజీ గురించి మనం ఈ రోజు అయితే మాట్లాడుకుంటాం. రైట్ స్ట్రాటజీ ఉంటే యావరేజ్ స్టూడెంట్స్ కూడా టాప్ ర్యాంక్ తెచ్చుకోగలడు. ఈ వీడియోలో నేను కూడా మీకు ర్యాండమ్ టిప్స్ ఇవ్వడం లేదు, అలానే మోటివేషన్ ఇవ్వడం లేదు, టైం వేస్ట్ చేయడం ఇవ్వడం లేదు. ఓన్లీ మీకు రోడ్ మ్యాప్ ఇస్తున్నాను. ఆ రోడ్ మ్యాప్ ఫాలో అయితే మీకు 100% రిజల్ట్ అనేది వస్తుంది. మీ ప్రిపరేషన్ కూడా మీకు 100% చేంజ్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఫోకస్ గా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. 100% యూజ్ అవుతుంది. సో ఇప్పటి వరకు ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీకు ఒక గోల్ ఉన్నట్టే నాకు అర్థం అవుతుంది. సో ఒక టాప్ ర్యాంక్ తెచ్చుకోవడానికి కోసమే మీరు ఈ వీడియో ఇప్పటి వరకు చూసారు. అలానే ఒక టాప్ కాలేజీలో సీట్ రావాలంటే మీరు ఇప్పటి వరకు చూసారు. అలానే కంటిన్యూగా చూసేయండి ఎండ్ వరకు. మీకు విత్ రిసోర్సెస్ ఎలా యూజ్ చేయాలి, అలానే రోడ్ మ్యాప్ లో ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్ కి ఎండ్ వరకు మనం ఫాలో అవ్వాలి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్టెప్ 1 మోస్ట్ 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 ఇంపార్టెంట్. మన ప్రిపరేషన్ లో ఒక బేస్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ స్టెప్ 1 ఎందుకు అంత ఇంపార్టెంట్ చెప్తున్నంటే ఇప్పుడు వినండి. ఆ స్టెప్ అనేదో సెట్ యువర్ టార్గెట్ ర్యాంక్. సో మీరు ఒక ర్యాంక్ ని టార్గెట్ చేయాలి, సెట్ చేసుకోవాలి. ఆ ర్యాంక్ ని నాకు ఆ ర్యాంక్ రావాలి. సో చాలా మంది స్టూడెంట్స్ ఏం మిస్టేక్ చేస్తున్నారు అంటే నాకు ఒక టాప్ ర్యాంక్ తేవాలి, టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలి. ఆ టాప్ ర్యాంక్ ఏంటి? టాప్ ర్యాంక్ అంటే తెలియదు.
బట్ అలా కాకుండా మీరు ఇలా అనుకోండి. నేను 5000 బిలో ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా అనుకుంటే అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. సో, ఆ 5000 ర్యాంక్‌కి నేను ఏమి ఫాలో అవ్వాలి? ఏ కాన్సెప్ట్స్ స్టార్ట్ చేయాలి? ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి? ఒక డేకి ఎన్ని అవర్స్ నేను ప్రిపేర్ అవ్వాలి? అలా మీకు ఒక ఐడియా వస్తుంది. సో, ఫస్టు మీరు టార్గెట్ సెట్ చేసుకోండి. ఎంత ర్యాంక్ కావాలనుకుంటున్నారో అది సెట్ చేసుకోండి. అది సెట్ చేసుకుంటే మీక్ అది సెట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాలి? ఏ టాపిక్స్ కవర్ చేయాలి? అండ్ వెయిటేజ్ ఎలా కవర్ చేయాలి అని టోటల్‌గా తెలుస్తుంది. సో, నెక్స్ట్ ఇంకా స్టెప్స్‌లో నేను చెప్తాను. వెయిటేజ్ గురించి చెప్తాను. అలానే ఈజీ చాప్టర్స్ గురించి చెప్తాను. డిఫికల్ట్ చాప్టర్స్ టోటల్‌గా ఈ వీడియోలో చూద్దాం. సో, నెక్స్టు మీరేం చేయాలంటే ఫస్ట్ టార్గెట్‌ని సెట్ చేసుకోవాలి. ఆ టార్గెట్‌ని సెట్ చేసుకున్నాకే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో, సక్సెస్ అనేది రాండమ్‌గా రాదు. మీరు ప్లాన్ అనేది ఉంటేనే మీకు సక్సెస్ అనేది వస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడండి మీకు అర్థమయ్యే వేలో. సో, మీరైతే ఒక డెస్టినేషన్ నుంచి ఒక డెస్టినేషన్‌కి వెళ్ళాలి. సో, మీరు ఏదైనా జర్నీ చేసేటప్పుడు బస్‌లో మీరెక్కారంటే అప్పుడు అక్కడ టికెట్ తీసుకోకుండానే మీరు జర్నీ స్టార్ట్ చేస్తారా? చేయరు కదా! టికెట్ మీన్స్ మీరు ఒక టార్గెట్ సెట్ చేసుకున్నారు. అక్కడ ఈ డెస్టినేషన్‌కి నేను వెళ్ళాలి అనే టార్గెట్ సెట్ చేసుకున్నారు. సో, అలానే మీ ప్రిపరేషన్‌లో కూడా టార్గెట్‌ని సెట్ చేసుకున్న తర్వాతే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈరోజు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి నాకి. ఈ ర్యాంక్ నేను అనుకుంటున్నాను. ఈ ర్యాంక్ నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను అని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీరు ఎంత ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ స్టెప్ 2 చూద్దాం. స్టెప్ 1 సెట్ యువర్ టార్గెట్ ర్యాంక్. స్టెప్ 1 ఏంటి? సెట్ యువర్ టార్గెట్ ర్యాంక్. ర్యాంక్ అనేది సెట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ 2 చూద్దాం. నెక్స్ట్ స్టెప్ 2 అండర్‌స్టాండ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ ప్యాటర్న్‌ని అండర్‌స్టాండ్ చేసుకుంటారో అప్పుడు టైమ్ మేనేజ్ ఎలా చేయడం, అలానే మనం ఎన్ని క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలి? ఏ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలి? మనం మ్యాథ్స్‌లో ఎన్ని క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలి? ఏ కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ చేయాలని తెలుస్తుంది. సో, మీకు ఫస్ట్ ఏం తెలియాలంటే ప్యాటర్న్ అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు తెలిస్తేనే. సో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. క్రికెట్‌లో మీకు రూల్స్ తెలిస్తేనే మీకు విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఐ మీన్ మీకు క్రికెట్‌లో రూల్స్ తెలిసాయంటే అప్పుడు మీకు విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. రూల్స్ తెలియనప్పుడు ఛాన్సెస్ అనేవి తక్కువుంటాయి. ఛాన్సెస్ అసలు ఉండవు. సో, ఫస్ట్ మీరు రూల్స్ తెలుసుకుంటే మీకి విన్ అయ్యే ఛాన్సెస్ 99% ఉంటాయి. సో, రూల్స్ తెలుసుకోవడం అలానే స్కిల్స్ ఉంటే 99% కాకుండా 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు మీరేం చేయాలి? అండర్‌స్టాండ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ ప్యాటర్న్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవాలి. సో, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి మనకి నార్మల్‌గా ఎంసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ 160 క్వెషన్స్ ఉంటాయి. 3 అవర్స్ ఎగ్జామ్. నెక్స్ట్ ఇక్కడేంటంటే నెగెటివ్ మార్కింగ్ ఉండదు. నెగెటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి మనం అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి ఫస్ట్. అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేస్తేనే మనకి ఒక మంచి టాప్ ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడేంటంటే మీకు తెలియని క్వెషన్స్‌ని చీట్ కోడ్స్ యూజ్ చేసి ఆ క్వెషన్స్‌కి మీరు ఆన్సర్స్ సాల్వ్ చేయాలి. సో, అప్పుడు మీరు అన్ని అటెంప్ట్ చేస్తేనే మీకు టాప్ ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇంకో చాలా మందికైతే డౌట్ రావచ్చు. మ్యాథ్స్ ఎన్ని క్వెషన్స్ ఇస్తారు? ఫిజిక్స్ ఎన్ని క్వెషన్స్ ఇస్తారు? కెమిస్ట్రీ ఎన్ని క్వెషన్స్ ఇస్తారు అని. సో, ఇక్కడ మ్యాథ్స్ 80 క్వెషన్స్, నెక్స్ట్ ఫిజిక్స్ 40 క్వెషన్స్, కెమిస్ట్రీ 40 క్వెషన్స్. మ్యాథ్స్ 80 క్వెషన్స్ ఎక్కడిస్తారంటే మీరు ఇంటర్‌లో చదివింటారు. 1 ఇయర్ అండ్ 1బీ, 2A, 2బీ చదివింటారు. 1 ఇయర్‌లో 20 క్వెషన్స్, 1బీ 20 క్వెషన్స్, 2A 20 క్వెషన్స్, 2బీ 20 క్వెషన్స్. నెక్స్ట్ ఫిజిక్స్‌లో ఫస్ట్ ఇయర్ 20 క్వెషన్స్, సెకండ్ ఇయర్ 20 క్వెషన్స్. నెక్స్ట్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ 20 క్వెషన్స్, నెక్స్ట్ సెకండ్ ఇయర్ 20 క్వెషన్స్. అలా అయితే ప్యాటర్న్ ఉంటుంది. సో, ఇక్కడ హైడ్ అండ్ సీక్రెట్ ఒకటేంటంటే మ్యాథ్స్ అనేది 80 ఉంటది. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ యాడ్ చేసిన మ్యాథ్స్ అనేది 80 ఉంటాయి. ఈ 2 యాడ్ చేసినా 80 ఉంటాయి. సో, మనం ఫోకస్ మెయిన్‌గా చేయాల్సింది మ్యాథ్స్. సో, మ్యాథ్స్ మీద కొంచెం ఫోకస్ చేయండి. 80 క్వెషన్స్ ఉంటాయి కాబట్టి. సో, నెక్స్ట్ మీకు ఇక్కడేంటంటే ప్యాటర్న్ తెలిసిందనుకోండి. ప్యాటర్న్ తెలిస్తే స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు. టైమ్ మేనేజ్ ఎలా చేయాలి? మనం ఆ 3 అవర్స్‌లో 160 క్వెషన్స్ ఎలా సాల్వ్ చేయాలి అని మీకు తెలుస్తుంది. సో, 160 క్వెషన్స్‌కి మనం 3 అవర్స్‌లో ఎలా సాల్వ్ చేయాలి అనేది తెలుస్తుంది. చాలామంది ఏంటంటే మీకు ఈ ప్యాటర్న్ తెలియకుండా అసలు చాలామంది ఎలా వెళ్తుంటారంటే బ్లైండ్‌గా రాసేస్తుంటారు ఎగ్జామ్. సో, అది వాళ్ళు ఎలా రాస్తారో వాళ్ళకే అర్థం కాదు. బట్ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేస్తుంటారు. ప్యాటర్న్ తెలిస్తే కదా మనకి ఇన్ని క్వెషన్స్ ఉంటాయి. మనం ఇన్ని అవర్స్‌లో మనం కంప్లీట్ చేయాలి. ఆ క్వెషన్స్ అన్ని తెలిస్తే అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేస్తాం. అది తెలియకుండానే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే ఏం లాభం? యూజ్ అనేది ఉండదు. సో, స్టెప్ 2 ఏంటి? మనకు ప్యాటర్న్ తెలుసుకోవడం. నెక్స్ట్ స్టెప్ 3. స్టెప్ 3లో వెయిటేజ్. సో, వెయిటేజ్ గురించి చూసుకోవాలి. సో, చాలా మంది స్టూడెంట్స్ అయితే వెయిటేజ్ అని వినడం అంటే
ఈక్వల్ గా చదివేస్తుంటారు. అన్ని చాప్టర్స్ ని ఈక్వల్ గా చదివేస్తుంటారు. అలా చదవకూడదు. ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైనా కూడా ఇంటర్‌లో కూడా చూసుంటారు మీరు. ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ ఆ టాపిక్స్ నేర్చుకొని మీరు ఎగ్జామ్‌లో ఉంటారు. అప్పుడు పాస్ అయ్యుంటారు. సేమ్ అలానే ఇప్పుడు ఎంసెట్‌లో కూడా మీరు అది చేయాలి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. మెయిన్ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ ని కవర్ చేయాలి. సో వెయిటేజ్ అనేది ఉంటుంది. ఈ టాపిక్స్ ఎన్ని క్వెషన్స్ ఇస్తాయి, ఆ టాపిక్స్ అన్ని క్వెషన్స్ ఇస్తాయని. సో మీరు ఏం చేస్తారంటే ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చింటాను. సో అక్కడ వెయిటేజ్ అనేది ఉంటుంది. ఈ చాప్టర్ లో ఎన్ని క్వెషన్స్ వస్తాయి, ఆ చాప్టర్ లో అన్ని క్వెషన్స్ వస్తాయి. మెయిన్ మెయిన్ చాప్టర్స్ లో ఎన్ని క్వెషన్స్ వస్తాయని టోటల్ గా లింక్ లో ఉంటాయి. ఆ లింక్ ఒకసారి క్లిక్ చేశారంటే మీకు తెలుస్తుంది. సో ఈ వీడియో ఎండ్ లో ఆ లింక్ ఒకసారి క్లిక్ చేయండి. మీకు తెలుస్తుంది. ఈ చాప్టర్ లో ఎన్ని క్వెషన్స్ వస్తాయి, ఆ చాప్టర్ లో ఎన్ని క్వెషన్స్ వస్తాయని తెలుస్తుంది. సో వెయిటేజ్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 4 వెళ్దాం. స్టెప్ 4 ఏంటంటే స్టార్ట్ విత్ ఈజీ చాప్టర్స్. సో ఇప్పుడు మీరు చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్స్కి వెళ్ళిపోతారు. వెయిటేజ్ అది ఎక్కువ ఉంది, అది చదివేద్దామని డిఫికల్ట్ సబ్జెక్ట్స్కి వెళ్ళిపోతారు. సో అప్పుడు వెళ్ళినప్పుడు మీరు ఏమవుతారంటే స్టార్టింగ్ ఆ డిఫికల్ట్ సబ్జెక్ట్ మీరు ప్రిపేర్ అయినప్పుడు డిమోటివేట్ అవుతారు. ఇంట్రెస్ట్ రాదు. అప్పుడు గివ్ అప్ ఇస్తుంటారు. సో చాలా మంది స్టూడెంట్స్ అయితే ప్రిపరేషన్ స్టాప్ చేసేస్తుంటారు. ఇంత టఫ్ గా ఉంటుంది అనేది ప్రిపరేషన్ స్టాప్ చేస్తుంటారు. సో అలా మీరు చేయకుండా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈజీ టాపిక్స్ ని ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఈజీ టాపిక్స్, నెక్స్ట్ మూవ్ ఆన్ మీడియం, నెక్స్ట్ ఫైనలీ డిఫికల్ట్ సబ్జెక్ట్స్. సో ఇలా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ డిఫికల్ట్ చేసేసి డిమోటివేట్ అయిపోయి అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసి అలంతా చేస్తుంటారు. బట్ అలంతా చేస్తే మీరు అనుకున్న ర్యాంక్ ఎక్కడికి పోవాలి? ఆ ర్యాంక్ అనుకున్నారు కదా, ఆ ర్యాంక్ మీకు రావాలనుకుంటే ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్ ఈజీ, నెక్స్ట్ మీడియం, నెక్స్ట్ డిఫికల్ట్. అలా ఫ్లోలో మీరు వెళ్తే అప్పుడు మీకు కన్సిస్టెన్సీ వస్తుంది. ఫస్ట్ మన డిఫికల్ట్ ఫీల్ అవ్వరు. ఎందుకంటే మీరు కంటిన్యూగా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి డిఫికల్ట్ గా అనేది ఫీల్ అవ్వరు. మైండ్ అనేది ఆ వేలో ఉంటుంది. ప్రిపేర్ అవ్వాలి అనేది మెయిన్ లో ఉంటుంది. సో అప్పుడు మీరేం చేస్తారంటే డిఫికల్ట్ సబ్జెక్ట్స్ కూడా ఈజీగా ఫీల్ అవుతారు. ప్రిపరేషన్ టైంలో డిఫికల్ట్ సబ్జెక్ట్స్ కూడా ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఈ కన్సిస్టెన్సీ ఫ్లో మెయింటైన్ చేస్తే అలా మీరైతే ఫాలో అవ్వాలి. స్టెప్ 4 ఇది. నెక్స్ట్ స్టెప్ 5 చూద్దాం. స్టెప్ 5 ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయడం. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మీకు తెలుస్తుంది లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ లో ఎలా అడిగారు క్వశ్చన్స్ ని, ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఏ ట్రిక్స్ యూజ్ చేస్తున్నారు అందులో ఆ క్వశ్చన్స్ లో అనేది తెలుస్తుంది. సో అలానే ఆ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేశారంటే, సో ఆ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. అనలైజ్ పవర్ పెరుగుతుంది. అనలైజ్ పవర్ పెరిగితే మీకు ప్రిపరేషన్ లో బెస్ట్. ఎందుకంటే ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఎలాంటి ఫార్ములా యూజ్ చేస్తున్నాము ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేదానికి అని తెలుస్తుంది. సో బిగ్ రియాలిటీ ఏంటంటే ఎంసెట్ లో రిపీటెడ్ కాన్సెప్ట్సే ఉంటాయి. అక్కడ వాల్యూస్ చేంజ్ అయ్యుండొచ్చు కానీ రిపీటెడ్ కాన్సెప్ట్సే ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది సాల్వ్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తే మాకేం వస్తుంది అనేది ఇప్పుడు ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్ కి ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి. ఎగ్జామ్ ఎలా ఉంటుందో క్లారిటీ వస్తుంది. సేమ్ కాన్సెప్ట్స్ రిపీటెడ్ గా కనిపిస్తాయి మీ ఎగ్జామ్ లో కూడా. క్వశ్చన్ ఫార్మింగ్ ఎలా ఉంది, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది తెలుస్తుంది. స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ క్వశ్చన్ చూస్తే నువ్వు ఆన్సర్ సాల్వ్ చేసేలా స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో నువ్వు ముందు కాన్సెప్ట్ చేసింటావు, ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ నువ్వు సాల్వ్ చేసేటప్పుడు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. స్టెప్ 5 అనేది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది సాల్వ్ చేయడం. స్టెప్ 5 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయడం. పేపర్ లో రాసుకోండి, పేపర్స్ పెన్ తీసుకొని ఉంటే. నెక్స్ట్ స్టెప్ 6 ఎంసెట్ ప్రిపరేషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇదే స్టెప్ 6. స్టెప్ 6 ఏంటంటే మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడం. మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అంటే నువ్వు ఎగ్జామ్ రాయకముందే 20 to 25 మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే నీ ర్యాంక్ అనేది 10K నుంచి 5Kకి వస్తుంది. సో అంత ర్యాంక్ డెవలప్ అవుతుందంటే ఈ మాక్ టెస్ట్ ఎంత ఇంపార్టెంట్ ఒకసారి థింక్ చెయ్యండి. మాక్ టెస్ట్ అంటే చాలా 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 ఇంపార్టెంట్. సో మీకు ఎన్ని కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయినా మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు టైం మేనేజ్మెంట్ ఉంటుంది. సో నేను ఒక వెబ్సైట్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ లో లింక్ ఓపెన్ చేసి మీరు మాక్ టెస్ట్ రాయండి. ఒకటి పెయిడ్ వర్షన్ ఉంటుంది, ఒకటి నార్మల్ ఉంటుంది. సో మీరు పెయిడ్ వర్షన్ తీసుకున్నారంటే మీకు వీక్ ఏరియాస్ ఏది ఉంది, అలానే మీ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, అదంతా అనలైజ్ చేస్తుంది.
సో ఆ పెయిడ్ వెర్షన్ కూడా ఎంతో కాదు, జస్ట్ 99 రూపీస్. ర్యాంక్ హ్యాండ్స్ వెబ్సైట్ అనేది ఉంటుంది, పెయిడ్ వెర్షన్ అది. 99 రూపీస్‌కే మీ పర్ఫార్మెన్స్ అనలైజ్ చేస్తుంది. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఉంటాయి, ఫార్ములా బేస్డ్ క్వెషన్స్ ఉంటాయి. అలానే ఈ మీరు మాక్ టెస్ట్ ఎన్నైనా అటెంప్ట్ చేయొచ్చు. మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత మీ పర్ఫార్మెన్స్‌ని అనలైజ్ చేస్తుంది. ఎంత అక్యురసీతో మీరు క్వెషన్ సాల్వ్ చేస్తున్నారో వస్తుంది. మీ వీక్ ఏరియాస్ అంటే ఏ క్వెషన్స్‌లో మీరు వీక్‌గా ఉన్నారు అనేది కూడా అక్కడ వస్తుంది. సో ఇదంతా చెప్తున్నాను కాబట్టి ఏదైతే నేను ఒక అడ్వైస్ ఇస్తానో ఆ పెయిడ్ వెర్షన్ తీసుకోండి. జస్ట్ 99 రూపీసే కాబట్టి ఆ పెయిడ్ వెర్షన్‌కే ఒకసారి చూడండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో స్టెప్ 6 అనేది మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడం. మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎగ్జామ్ రాయకముందే 22-25 మార్క్ టెస్ట్ అనేది రాయండి. క్వెషన్స్ ఎలా ఉంటాయి, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. 3 అవర్స్‌లో 160 క్వెషన్స్ ఎలా సాల్వ్ చేయడం తెలుస్తుంది. సో అదంతా తెలుస్తుంది కాబట్టి మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ 7 చూద్దాం. స్టెప్ 7 రివిజన్. మీరు ఏదైతే ఈ డేస్‌లో అన్ని కంప్లీట్ చేసుంటారో, ఏదైతే ప్రిపేర్ అయ్యుంటారో అంతా రివిజన్ చేయాలి. సో ఎగ్జామ్‌కి ఇంకా బిఫోర్ 10 డేస్ ముందు మీరు ఏం చేస్తారంటే రివిజన్ చేయండి. మీరు ఏదైతే కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయ్యి ఉంటారో ఆ కాన్సెప్ట్స్ టోటల్‌గా మీరైతే రివైజ్ చేయండి. రివిజన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫార్ములా మీకు గుర్తుండాలంటే రివిజన్ ఇంపార్టెంట్. అలానే కాన్సెప్ట్స్ గుర్తుండాలంటే రివిజన్ ఇంపార్టెంట్. సో మీరు ఎగ్జామ్స్ 10 డేస్ ముందు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో జస్ట్ మీరు ఏదైతే ముందు చదివింటారో ఆ ప్రిపరేషన్ ని జస్ట్ రివైజ్ చేయండి. ఫార్ములాస్ ని రివైజ్ చేస్తూ ఉండండి. ఎగ్జామ్ లో చాలా యూజ్ అవుతుంది. సో ఫార్ములాస్ మీరు ఎప్పుడైతే రివైజ్ చేస్తారో చాలా యూజ్ అవుతుంది ఎగ్జామ్ లో. ఎందుకంటే నేను కూడా ఎగ్జామ్ రాశాను. నాకు కూడా అప్పుడు ఫార్ములాస్ రివైజ్ చేసిన దానికి ఎగ్జామ్ లో గుర్తొచ్చింది. సో అలానే ఫార్ములాస్ రివైజ్ చేస్తే మీకు కూడా గుర్తొస్తుంది. మంచి స్కోర్ అనేది వస్తుంది. మంచి ర్యాంక్ అనేది వస్తుంది. సో మీరు అనుకున్న ర్యాంక్ అనేది 100% వస్తుంది. సో మీరేం చేస్తారంటే ఈ రివిజన్ టైంలో మీరు ప్రీవియస్ క్వెషన్స్ సాల్వ్ చేసింటారు. అలానే అదంతా ఒకసారి చెక్ చేసుకోండి. ఒక నోట్స్ మీరైతే పెట్టింటారో ఆ నోట్స్‌ని ఒకసారి చెక్ చేసుకోండి. ప్రీవియస్ క్వెషన్ పేపర్ సాల్వ్ చేసింటారు, మాక్ టెస్ట్ సాల్వ్ చేసింటారు, అదంతా చేసింటారు. అక్కడ ఫార్ములాస్ మీరైతే నోట్స్‌లో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు యూజ్ చేసింటారు. సో అదంతా మీరు ఒకసారి చెక్ చేసుకున్నారంటే మీకు రివిజన్ అనేది అవుతుంది. సో ఎగ్జామ్‌లో ఒక టాప్ ర్యాంక్ తెచ్చుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఫైనల్‌గా మీరు ఏం చేస్తారంటే మీరు ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే నాకు ఆల్రెడీ తెలిసింది. మీరు ఎంసెట్‌లో ఒక మంచి ర్యాంక్, టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. మీరు అనుకున్న ర్యాంక్ మీరు ఈరోజు ఈ వీడియోలో స్టార్టింగ్‌లో అనుకున్న ర్యాంక్ తెచ్చుకోవడానికి మీరైతే ప్రిపేర్ అవుతున్నారు. ఒక మంచి కాలేజ్‌లో మీకు సీట్ రావాలని అనుకుంటున్నారు కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూసారు. సో నేను రిసోర్సెస్ కూడా ఇచ్చాను. అక్కడ వెయిటేజ్ ఇచ్చాను. అలానే మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడానికి ఆ వెబ్‌సైట్స్ ఇచ్చాను. అదంతా ఇచ్చాను. అవి ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పాను. సో ఒకసారి చూసుకోండి. వెయిటేజ్ ప్రకారం చదవండి. ఈజీ చాప్టర్స్ నుంచి ఫైనల్ డిఫికల్ట్ వరకు చూసుకోండి. సో ఇదంతా క్యారీ ఆన్ చేయండి. ఫస్ట్ నేనైతే మళ్ళీ స్టెప్స్ అయితే ఒకసారి చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ అయితే మీరు ర్యాంక్ అనేది సెట్ చేసుకోండి. ర్యాంక్ సెట్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకున్నాక వెయిటేజ్ తెలుసుకోండి. వెయిటేజ్ తెలుసుకున్నాక ఈజీ చాప్టర్స్ నుంచి డిఫికల్ట్ సబ్జెక్ట్స్ వరకు మీరు ప్రిపేర్ అవ్వండి. అవంతా ప్రిపేర్ అయినాక ప్రీవియస్ క్వెషన్ పేపర్ సాల్వ్ చేయండి. ఆ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అయిపోతే మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. మాక్ టెస్ట్ అటెంప్ట్ అయిపోయినాక మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్ 10 డేస్ ముందు నుంచి మీరు రివిజన్ స్టార్ట్ చేయండి. సో ఇలా ఈ స్ట్రాటజీ మీరు ఫాలో అయ్యారంటే మీరు ఏదైతే అనుకున్నారో ఆ ర్యాంక్‌ని 100% గెయిన్ చేస్తారు. ఒక మంచి కాలేజ్‌లో సీట్ వస్తుంది. సో ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఈ సిస్టమ్ ఫాలో అవ్వండి. 100% మీరు అనుకున్న ర్యాంక్ అయితే వస్తుంది. నేనైతే 100% చెప్తున్నాను. ఈ ర్యాంక్ అయితే వస్తుంది. మీరు కామెంట్ సెక్షన్‌లో మళ్ళీ చెప్పాలి. ఎంసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన రోజు, ఆ రోజు మళ్ళీ ఈ కామెంట్ సెక్షన్‌లో చెప్పాలి. నేను ఆ రోజు ఆ సిస్టమ్ ఫాలో అయ్యాను. ఇప్పుడు నాకు ఒక మంచి ర్యాంక్, నేను అనుకున్న ర్యాంక్ నాకొచ్చింది అని కామెంట్ సెక్షన్‌లో చెప్పాలి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ ఎగ్జామ్. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో చూద్దాం.